హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళొచ్చేసి పులిపిర్లకు శాశ్వతంగా చెక్ పెట్టైపోతున్నామండి. చాలా ఈజీగా మనం పులిపిర్లను తొలగించేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో మనము ఏవైతే వస్తువులు యూజ్ చేస్తూ ఉంటామో వాటితోటే. ఎలాంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. పులిపిర్లు రాలిపోయిన తర్వాత అక్కడ మచ్చ కూడా కనిపించదండి. చాలా నీట్‌గా మనము పులిపిర్లను పోగొట్టుకోవచ్చు. ముందుగా పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయి అన్నది తెలుసుకుందాం. పులిపిర్లను ఇంగ్లీష్లో వార్డ్స్ అంటారండి. WARTS వార్డ్స్ అంటారు. ఇవి వచ్చేసి HPV అనే వైరస్ వల్ల వస్తాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి వైరస్ వల్ల పులిపిర్లు అనేవి వస్తాయి. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ అవ్వడం వల్ల. ఇమ్యూనిటీ పవర్ అంటే అందరికీ తెలిసిందే కదండి, వ్యాధి నిరోధక శక్తి. శరీరంలో వ్యాధుల్ని అరికట్టగలిగినటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో, వ్యాధులను రాకుండా నియంత్రించేటువంటి ఆ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు పులిపిర్లు అనేవి వస్తాయి. సాధారణంగా పులిపిర్లలో 2 రకాలు ఉంటాయండి. కొన్ని ఫ్లాట్‌గా ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసి బుడపలుగా ఉంటాయి. కొన్ని తేనె కలర్‌లో ఉంటాయి. కొన్ని వచ్చేసి డార్క్ కలర్‌లో బ్లాక్ కలర్‌లో ఉంటాయి. కొన్ని పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని పెయిన్ లేకుండా ఉంటాయండి. ఇవి ఫేస్ పైన, చేతుల పైన, మెడ పైన, అదేవిధంగా అరికాళ్ళలో కూడా ఉంటాయి. సో ఈజీగా పులిపిర్లను పోగొట్టుకోవడానికి 2 చిట్కాలు చెప్తానండి. మీకు ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కాని ఫాలో అవ్వండి. అది కూడా ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా తయారు చేసుకుందాం. ఇందుకోసం మనము వాషింగ్ మిషన్లో వేసేటువంటి లిక్విడ్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. మీరే తర్వాత కమెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్తారు మాకు యూజ్ అయిందని. సో 1 స్పూన్ వరకు వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకోండి. ఓకేనా? లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదండి, అది. ఆ తర్వాత ఇందుట్లోకి పాన్ సున్నం తీసుకోవాలండి. ఇది పెద్దవాళ్ళు తాంబూలంలోకి యూజ్ చేస్తూ ఉంటారు కదండి, అది. ఇది డ్రై అయిపోయింది తీసుకోవద్దండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటేనే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇది నోట్లో కూడా వేసుకుంటారు కదండి పెద్దవాళ్ళు. సో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి కెమికల్స్ ఉండవు. సున్నం అంటే కాల్షియం కదండి. సో ఈ విధంగా ఈ మాత్రం సున్నం తీసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ వాషింగ్ మిషన్ లిక్విడ్, అదేవిధంగా 1 స్పూన్ పాన్ సున్నం తీసుకోండి. ఖచ్చితంగా పాన్ సున్నమే తీసుకోవాలి. ఇక సున్నం అంతా చక్కగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సున్నం అనేది ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. అప్పుడే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. సున్నం డ్రై అయిపోయినట్లయితే అది సైపోయినట్లు అనమాట. అంటే అందులోని మనకు వర్క్ చేసే గుణం అనేది తగ్గిపోతుంది. సో ఫ్రెష్గా ఉన్నటువంటి పాన్ సున్నం తీసుకోండి. పాన్ షాప్స్లో కూడా దొరుకుతుంది. అదేవిధంగా మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఈ రోజుల్లో ఏంటంటే వేలకు వేలు ఖర్చు పెట్టి వాటిని కాల్చిస్తూ ఉంటారు, లేదంటే కట్ చేపిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మచ్చ అనేది ఏర్పడుతుంది, డబ్బులు లాస్ అవుతుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. సో పెయిన్ అస్సలు ఉండదండి, 0% పెయిన్ కూడా ఉండదు. ఈ విధంగా ఇయర్బడ్ తీసుకుని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ డాట్ లాగా పెట్టేసేయండి. ఓకేనా? నైట్ అంతా అలాగే ఉంచేసేయండి. లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా 1/2 అవర్ సేపు ఉంచుకోవాలి. ఈ విధంగా బుడపలాగా పెట్టేసేయండి. పక్కనంతా పెట్టాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఎక్కడైతే పులిపురు ఉంటుందో ఫ్లాట్గా ఉన్నా సరే, బుడపగా ఉన్నా సరే, ఈ విధంగా ఎన్ని చోట్ల పులిపురులు ఉన్నా ఈ విధంగా పెట్టేసేయండి. ఖచ్చితంగా 1/2 అవర్ అయితే ఉంచుకోవాలి. లేదు అనుకుంటే నైట్ అంతా ఉంచుకున్నా పర్లేదు. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక అర్ధగంట సేపు తర్వాత ఈ విధంగా ఇయర్బడ్ తోటే ఈ విధంగా అనేసేయండి. ఎక్కడ పులిపిర్లు అవి అక్కడ రాలిపోతాయి. ఇవి ఒక రోజులోనే రాలిపోవండి. ఫస్ట్ రోజు నుంచి వారానికి రాలిపోతాయి. కొద్ది కొద్దిగా ఊడిపోవడం అనేది మీరు గమనిస్తారు. ఎట్టకేలకి వారానికి పులిపిరి అనేది రాలిపోతుంది. రాలిపోయిన పులిపిరి కింద మచ్చ కూడా అస్సలు ఏర్పడదండి. సో పులిపిర్ల సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి సాధారణంగా ఇంటి చిట్కా అండి, బెస్ట్ హోమ్ రెమెడీ. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా క్లాత్ తోటి తుడిచేసేయండి. 1 వీక్లోనే, సింగిల్ డేలోనే జస్ట్ అలా రాయంగానే రాలిపోదండి. ఖచ్చితంగా ఒక వారం పడుతుంది. కాకపోతే ఫస్ట్ డే నుంచినే మీరు రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఇక రెండవ చిట్కా అండి, ఇందుకోసం మనము బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఎంత ఎక్కువ పులుపులున్నా ఈ మాత్రం అయితే సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి, యాపిల్ సైడర్ వెనిగర్. ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి.
సో నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది ఒక స్పూన్ తీసుకోండి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాం కదండి, అంటే వంట సోడా. దోశలోకి మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి, అదేనండి, మనము తింటాం కదండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చేసి 100% హెల్తీ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక స్పూను యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి, హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా తీసుకోండి. అంతా చక్కగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈ విధంగా వంట సోడా అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలండి. సో ఇక ఇయర్ బడ్ తీసుకోండి. డైరెక్ట్ ఫింగర్ తోటి అప్లై చేయొద్దండి, ఇయర్ బడ్ తోటి ఒక డాట్ లాగా పెట్టేసేయండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసి ఒక డాట్ లాగా పెట్టేసేయండి. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అని అంటే సాధారణంగా రాత్రంతా ఉంచుకోవచ్చు, లేదు అని అంటే 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. అంతా మిక్స్ చేసి ఈ విధంగా పెట్టేసేయండి, వస్తుంది అంతా డాట్ లాగా పెట్టేసేయండి. ఓకేనా? ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. ఎక్కడెక్కడైతే పులిపుర్లు ఉంటాయో అక్కడ ఈ విధంగా పెట్టేసేయండి. మీకు కాస్త వంట సోడా తగ్గింది అనుకున్నట్లయితే ఇంకాస్త వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. వంట సోడా కూడా ఎక్కువ రోజుల నుంచి ఇంట్లో నిలువ ఉన్నది కాకుండా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. ఈ విధంగా అంతా రుద్దినట్లుగా అనండి. ఎక్కడ పులిపురు ఉన్న చోట మాత్రమే. ఇది పక్కన స్కిన్ మీద పడితే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే అస్సలు ఉండదండి, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా? ఎక్కడెక్కడైతే పులిపురు ఉంటుందో అక్కడ అప్లై చేసి అంతా ఈ విధంగా ఇయర్ బడ్ తోటి చక్కగా రుద్దేసేయండి. ఇక వాటర్తో క్లీన్ చేయొద్దండి, ఆ పూటకి నైట్ అప్లై చేసినప్పుడు మార్నింగ్ మీరు వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి రెండవ చిట్కా. ఇక ఈ విధంగా క్లాత్ తోటి తుడిచేసేయండి. ఎవరైనా పులిపుర్ల సమస్యతో బాధపడుతున్న వారికి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా చాలామందికి ఫేస్ పైన పులిపుర్లు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. పులిపురు పోతుంది కానీ దాని కింద ఖచ్చితంగా మచ్చ అనేది ఏర్పడి అలాగే ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకా మనకు ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి వస్తువులతోటి హెయిర్ కేర్ రెమెడీస్, అదేవిధంగా బ్యూటీ రెమెడీస్ అన్నీ యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి, అన్ని రకాల టిప్స్ ఉంటాయి మన ఛానల్లో. రోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్లా లేదన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.